రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బరలక్క అలియాస్ శిరీషకి సంబంధించిన వీడియో ఒకటి ప్రజెంట్ వైరల్ గా మారింది. ఆ వీడియోలో నన్ను ట్రోల్ చేస్తున్నారు, నన్ను మానసికంగా హింసిస్తున్నారు అని చెప్తూ కంటతడి పెట్టుకుంది. అయితే రీసెంట్ గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇలానే నన్ను ట్రోల్ చేస్తున్నారని చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఆ వీడియో సంచలనంగా మారింది. ఇవాళ మళ్ళీ శిరీష అలియాస్ బరలక్కకి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో తను ఏడుస్తూ నన్ను టార్చర్ పెడుతున్నారు, మానసికంగా నన్ను హింసిస్తున్నారు, నన్ను ట్రోల్ చేస్తున్నారు, నన్ను విడిచిపెట్టట్లేదు అని చెప్తూ తాను ఏడ్చింది. అదేవిధంగా గుర్తు పెట్టుకోండి, కర్మ ఎవరిని వదలదు, నన్ను ఎవరైతే స్థాయించారో వాళ్ళందరూ కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయక తప్పదు అని చెప్తూ కూడా బరలక్క ఒక వీడియో రిలీజ్ చేసింది. అయితే ఆ వీడియోలో తను ఏం మాట్లాడిందో, ఎగ్జాక్ట్ గా ఏం చెప్పిందో తన మాటల్లోనే విందాం. పోగానే మ్యారేజ్ చేసుకున్నదని చెప్పేసి నన్ను ఎంతమంది ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు. మన ఇంటి ఆడపిల్ల గురించి మన ఊర్లో ఎవరైనా నలుగురు చెవులు కొరుక్కుంటేనే అసలు వెంటనే సంబంధాలు చూసి చేస్తారు. అలాంటిది ఎలక్షన్స్ టైంలో అసలు ముక్కు ముఖం తెలియనోడు కూడా నా ఫ్రెండు అని డబ్బా కొట్టుకుని నన్ను ఎంత బ్లేమ్ చేసిరో మీరు అందరు చూసిరు. సో ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇంక ఎవడెవడొచ్చి ఎన్ని సంబంధాలు అంటా కట్టి ఎన్ని రకాలుగా వీడియోలు తీసి నా జీవితాన్ని నాశనం చేస్తారు అని చెప్పేసి అట్లా ఆలోచించి సమ్మర్లో మ్యారేజ్ చేసుకున్నా. కానీ ఈ రోజు వరకు కూడా ఇది కూడా అర్థం చేసుకోకుండా నన్ను ఎన్ని మాటలు మాట్లాడిరో. ఒకప్పుడు నేను మస్తు మంచిదాన్ని, కానీ ఇప్పుడు చాలా చెడ్డదాన్ని. పెళ్లి చేసుకోవడం ఇంట్రెస్ట్ లేకపోయినా ఒక 1 year ఆగుదాం అనుకున్నాం మేము. మా ఫ్యామిలీలో అటు చెప్పుకున్నా ఇటు చెప్పుకున్నా, 2 sides ఒక 1 year ఆగి చేసుకుందాం అనుకున్నా. కానీ ఇంకా ఎన్ని రకాలుగా నన్ను బ్లేమ్ చేస్తారో అని భయపడి పెళ్లి చేసుకున్నా. కానీ ఈ రోజు వరకు పెళ్ళైన సంతోషం లేకుండా ట్రోల్స్ చేసి 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 మానసికంగా నన్ను ఇంత బాధ పెడుతున్నా. నీ దేవుడు చూస్తూనే ఉంటాడు, నేను ఎవరిని ఏమన్నాను. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. నేను తప్పు చేసి ఉంటే నన్ను కూడా వదిలిపెట్టదు. అనవసరంగా మీరు నన్ను అంటే మిమ్మల్ని కూడా వదిలిపెట్టదు. ఇంతకు మించి నేనేం చెప్పదలుచుకోలేదు. ఇక ఎలక్షన్స్ అయిపోగానే మ్యారేజ్ చేసుకున్నదని చెప్పేసి నన్ను ఎంతమంది ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు. మన ఇంటి ఆడపిల్ల గురించి మన ఊర్లో ఎవరైనా నలుగురు చెవులు కొరుక్కుంటేనే అసలు వెంటనే సంబంధాలు చూసి చేస్తారు. అలాంటిది ఎలక్షన్స్ టైంలో అసలు ముక్కు ముఖం తెలియనోడు కూడా నా ఫ్రెండు అని డబ్బా కొట్టుకుని నన్ను ఎంత బ్లేమ్ చేసిరో మీరు అందరు చూసిరు. సో ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇంక ఎవడెవడొచ్చి ఎన్ని సంబంధాలు అంటా కట్టి ఎన్ని రకాలుగా వీడియోలు తీసి నా జీవితాన్ని నాశనం చేస్తారు అని చెప్పేసి అట్లా ఆలోచించి సమ్మర్లో మ్యారేజ్ చేసుకున్నా. కానీ ఈ రోజు వరకు కూడా ఇది కూడా అర్థం చేసుకోకుండా నన్ను ఎన్ని మాటలు మాట్లాడిరో. ఒకప్పుడు నేను మస్తు మంచిదాన్ని, కానీ ఇప్పుడు చాలా చెడ్డదాన్ని. పెళ్లి చేసుకోవడం ఇంట్రెస్ట్ లేకపోయినా ఒక 1 year ఆగుదాం అనుకున్నాం మేము. మా ఫ్యామిలీలో అటు చెప్పుకున్నా ఇటు చెప్పుకున్నా, 2 sides ఒక 1 year ఆగి చేసుకుందాం అనుకున్నా. కానీ ఇంకా ఎన్ని రకాలుగా నన్ను బ్లేమ్ చేస్తారో అని భయపడి పెళ్లి చేసుకున్నా. కానీ ఈ రోజు వరకు పెళ్ళైన సంతోషం లేకుండా ట్రోల్స్ చేసి 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 మానసికంగా నన్ను ఇంత బాధ పెడుతున్నా. నీ దేవుడు చూస్తూనే ఉంటాడు, నేను ఎవరిని ఏమన్నాను. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. నేను తప్పు చేసి ఉంటే నన్ను కూడా వదిలిపెట్టదు. అనవసరంగా మీరు నన్ను అంటే మిమ్మల్ని కూడా వదిలిపెట్టదు. ఇంతకు మించి నేనేం చెప్పదలుచుకోలేదు. ఇక ఎలక్షన్స్ అయిపోగానే మ్యారేజ్ చేసుకున్నదని చెప్పేసి నన్ను ఎంతమంది ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు. మన ఇంటి ఆడపిల్ల గురించి మన ఊర్లో ఎవరైనా నలుగురు చెవులు కొరుక్కుంటేనే అసలు వెంటనే సంబంధాలు చూసి చేస్తారు. అలాంటిది ఎలక్షన్స్ టైంలో అసలు ముక్కు ముఖం తెలియనోడు కూడా నా ఫ్రెండు అని డబ్బా కొట్టుకుని నన్ను ఎంత బ్లేమ్ చేసిరో మీరు అందరు చూసిరు. సో ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇంక ఎవడెవడొచ్చి ఎన్ని సంబంధాలు అంటా కట్టి ఎన్ని రకాలుగా వీడియోలు తీసి నా జీవితాన్ని నాశనం చేస్తారు అని చెప్పేసి అట్లా ఆలోచించి సమ్మర్లో మ్యారేజ్ చేసుకున్నా. కానీ ఈ రోజు వరకు కూడా ఇది కూడా అర్థం చేసుకోకుండా నన్ను ఎన్ని మాటలు మాట్లాడిరో. ఒకప్పుడు నేను మస్తు మంచిదాన్ని, కానీ ఇప్పుడు చాలా చెడ్డదాన్ని. పెళ్లి చేసుకోవడం ఇంట్రెస్ట్ లేకపోయినా ఒక 1 year ఆగుదాం అనుకున్నాం మేము. మా ఫ్యామిలీలో అటు చెప్పుకున్నా ఇటు చెప్పుకున్నా, 2 sides ఒక 1 year ఆగి చేసుకుందాం అనుకున్నా. కానీ ఇంకా ఎన్ని రకాలుగా నన్ను బ్లేమ్ చేస్తారో అని భయపడి పెళ్లి చేసుకున్నా. కానీ ఈ రోజు వరకు పెళ్ళైన సంతోషం లేకుండా ట్రోల్స్ చేసి 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 మానసికంగా నన్ను ఇంత బాధ పెడుతున్నా.
నీ దేవుడు చూస్తూనే ఉంటాడు, నేను ఎవరిని ఏమనను. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. నేను తప్పు చేసి ఉంటే నన్ను కూడా వదిలిపెట్టదు. అనవసరంగా మీరు నన్ను అంటే మిమ్మల్ని కూడా వదిలిపెట్టదు. ఇంతకు మించి నేనేం చెప్పదలుచుకోలేదు. ఇక ఎలక్షన్స్ అయిపోగానే మ్యారేజ్ చేసుకున్నదని చెప్పేసి రైట్, విన్నారు కదా శిరీష అలియాస్ బర్రెలక్క చెప్పిన మాటలు. అయితే తనను ట్రోల్ చేస్తున్నారని, ఎన్నికల తర్వాత కూడా ఎంతో మంది ట్రోల్ చేశారని, సరిగ్గా పెళ్ళైన తర్వాత కూడా హ్యాపీగా లేను అని చెప్తూ శిరీష అలియాస్ బర్రెలక్క ఒక వీడియోని రిలీజ్ చేసింది. అయితే నేపథ్యంలో రీసెంట్గా కూడా జాను లిరి అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ కూడా సేమ్ ఇలాంటి ఒక వీడియో పోస్ట్ చేసింది. అయితే ఈ అంశానికి సంబంధించి బర్రెలక్కతో మాట్లాడడానికి బిగ్ టీవీ ప్రయత్నించింది. అయితే మాట్లాడిన తర్వాత శిరీష ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, ఆ వీడియో ఇప్పటిది కాదు, ఆ వీడియో ఎప్పటిదో ఒక చాలా చాలా మంత్స్ బ్యాక్ది. అయితే ఆ వీడియో తీసి ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారంటూ కూడా ఆ బిగ్ టీవీతో శిరీష ఒక క్లారిటీ ఇచ్చింది. అయితే నిన్న రీసెంట్గా జరిగిన జానులిరి అయితే వీడియో పెట్టిన తర్వాత ఇప్పుడు బర్రెలక్కకి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అయితే బిగ్ టీవీతో మాట్లాడిన శిరీష ప్రజెంట్ అయితే తాను వేరే పర్సనల్ వర్క్ మీద ఉన్నాను, అయితే ఆ వీడియో ఇప్పటిది కాదు, పాత వీడియో సర్క్యులేట్ అవుతుందని చెప్పి బిగ్ టీవీతో బర్రెలక్క చెప్పడం జరిగింది.